ఈ నెల 13న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కొత్తగూడెం పర్యటనకు రానున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. లక్ష్మీదేవిపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పర్యటన వివరాలు వెల్లడించారు. తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ను కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆక్షన్ టెండర్లు లేకుండా సింగరేణికి కేటాయించిందని చెప్పారు. 2015 తర్వాత అమలులో ఉన్నటువంటి టెండర్ విధానాన్ని మినహాయింపు ఇస్తూ తెలంగాణ ప్రయోజనాలు సింగరేణి పరిరక్షణకును దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వారు పేర్కొన్నారు. కాపాడాలన్న ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారితో ఈ యొక్క నిర్ణయం మరి మన యొక్క తెలంగాణ ముద్దుబిడ్డ కిషన్ రెడ్డి గారు కూడా బొగ్గు శాఖ మంత్రిగా ఉండటం వారు కూడా దీనికి చొరవతోని ఈ యొక్క సింగరేణి కేటాయించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ యొక్క బొగ్గు బ్లాక్ ద్వారా యొక్క సింగరేణి యొక్క భవిష్యత్తు మరి ఏ విధంగా 42,000 మంది కార్మికుల యొక్క భవిష్యత్తు 30,000 పైగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క భవిష్యత్తు ఈ యొక్క నిర్ణయం ద్వారా వాళ్ళ యొక్క భవిష్యత్తుకి మంచిగా ఒక పునాది మళ్ళా వాళ్ళ యొక్క భరోసా ఒక ఉపాధి ఏదో ఉద్యోగ భద్రత భరోసా ఒక కల్పించినట్టు అయింది. మరి దీని ద్వారా మనందరికీ తెలుసు 65,000 కోట్ల యొక్క ఆదాయము సింగరేణికి, మరి యొక్క రాయల్టీల ద్వారా ఇతరత్వ 15,000 కోట్ల రూపాయలు మన యొక్క తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయము. మరి ఇప్పటికే ఉన్నటువంటి 42,000 యొక్క కార్మికులకి 30,000 మంది పైగా కాంట్రాక్ట్ కార్మికులకి ఉద్యోగ భద్రతే కాకుండా కొత్తగా 1,200 మందికి ఉపాధి వచ్చే అవకాశం సింగరేణిలో. మరి ఇలా అనేక విషయాలు 40-50 సంవత్సరాల యొక్క ఉత్పత్తి బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశము. మరి ప్రతిరోజు 6 నుంచి 8 మిలియన్ టన్నులు బొగ్గు తీసినా కూడా 40 నుంచి 50 సంవత్సరాలు యొక్క బొగ్గు ఉత్పత్తి అయ్యే అవకాశము. మరి సానుకూలంగా స్పందించినటువంటి కిషన్ రెడ్డి గారు మరి నరేంద్ర మోడీ గారి యొక్క దృష్టికి తీసుకెళ్లి మరి మొన్ననే మనందరం చూసాం ఈ యొక్క తాడిచెర్ల 2 బ్లాక్ కేటాయించడం. కాబట్టి మరి ఈ సందర్భంలో సింగరేణిలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా మరి సింగరేణి కార్మికులతోని అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై ఈ యొక్క పండుగ వాతావరణంలో వాళ్ళతో కూడా ఈ యొక్క సంబరాలు చేసుకోవాలని చెప్పేసి ఈ విషయాలని కింది వరకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము వారిని ఆహ్వానించడం జరిగింది. మా యొక్క ఆహ్వానం మేరకు మరి బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు, అదే విధంగా మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు మరి రామచంద్రరావు గారు, మా యొక్క భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ యొక్క సింగరేణి సంబంధించినటువంటి ఒక ఉత్సవాల్లో పాల్గొనడం కోసము ఎల్లుండి మరి ఏదైతే 13వ తారీఖు సోమవారము మరి యొక్క సింగరేణి యొక్క యాత్ర 10 గంటలకి మన యొక్క కొత్తగూడెం క్లబ్, మన యొక్క కొత్తగూడెం అంటే మనందరూ కూడా తెలుసు ఇది మొత్తం కూడా హెడ్ క్వార్టర్ సింగరేణి ఉత్పత్తికి. మరి ఇది అడ్మినిస్ట్రేషన్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడి నుంచే యాత్ర ప్రారంభం కావాలనే ఒక ఆలోచనతోని మరి 10 గంటలకి 13వ తారీఖు మన యొక్క కొత్తగూడెం క్లబ్ లో ఒక 5,000 మంది యొక్క మరి ప్రజలతోని కార్యకర్తలతోని ఇక్కడ ఉన్నటువంటి అందరితోని ఒక పెద్ద ఎత్తున 5,000 మందితోని ఒక సమావేశము యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మరి యొక్క మీటింగ్ లో మరి గౌరవ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారితో పాటు మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. మరి ఈ సందర్భంగా తర్వాత మరి ఇక్కడ నుంచి నేరుగా 2 గంటలకి ఈ యొక్క సమావేశం అయిపోయిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత నేరుగా 2 గంటలకి మరి యొక్క మనుగూరుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మరి యొక్క ఓపెన్ క్యాస్ట్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులతో గేట్ మీటింగ్ ఉన్నది. వాళ్ళతో కూడా మరి యొక్క విషయాలు పంచుకోవడం కోసము జరిగినటువంటి ఏదైతే తాడిచెర్ల బ్లాక్ కేటాయించిన విషయంలో వాళ్ళతో కలిసి ఒక విషయాలని సంబరం చేసుకోవటం, వాళ్ళతో కూడా విషయాలు పంచుకోవటం కోసము మరి అక్కడ వాళ్ళతో కార్మికులతో కూడా మమేకం అవటం జరుగుతుంది.